కృష్ణ వరలక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇక కృష్ణ రాగానే కృష్ణని చూసి వరలక్ష్మి కృష్ణని పలకరించి, కృష్ణ ఏంటి నువ్వు ఒక్కడవే వచ్చావా, ఇంకెవరూ రాలేదా అని చెప్పి అడుగుతుంది. అయినా సరే కృష్ణ వరలక్ష్మి మాటలు పట్టించుకోకుండా చుట్టుపక్కల వెన్నెల ఎక్కడ ఉందా అని చెప్పి వెతుకుతూ ఉంటాడు. అది చూసి వరలక్ష్మి అయితే ఏంటి కృష్ణ ఇది, నిన్నే అడుగుతున్నది, ఏంటి సమాధానం చెప్పవేంటి అని చెప్పి అడుగుతుంది. దాంతో కృష్ణ అయితే అత్తయ్య, అమ్మ చెల్లెల్ని ఎగ్జామ్కి తీసుకుని వెళ్ళింది, వెన్నెల ఇంట్లో ఉంది అని చెప్పి అంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల అయితే రెడీ అయ్యి వస్తూ ఉంటుంది. అది చూసి కృష్ణ అయితే ఒక్కసారిగా వెన్నెలను చూసి అలా నిర్ఘాంతపోతాడు. ఇక వెన్నెల కూడా అక్కడ ఉన్న కృష్ణని చూసి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక కృష్ణ అయితే వెన్నెలను చూసి జరిగిందంతా కూడా గుర్తు తెచ్చుకుంటాడు. ఇక గుడిలో జరిగింది గుర్తు తెచ్చుకొని నేనే వెన్నెలని అని, ఎందుకు వెన్నెల నాకు చెప్పలేదు, నువ్వు నా దగ్గర నిజాన్ని ఎందుకు దాచావని చెప్పి కృష్ణ తనలో తానే అనుకుంటూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న వెన్నెల వాళ్ళ నాన్నమ్మ, అమ్మమ్మ వీళ్ళందరూ కూడా నువ్వు కుందన బొమ్మలా ఉన్నావమ్మా, నీకు ఎలాంటి వాడైనా వస్తాడు, నిన్ను ఎవరు చేసుకుంటారో కానీ అదృష్టవంతులు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న వెన్నెల అయితే కృష్ణని చూసి అలా బాధపడుతూ ఉంటుంది. నేను కృష్ణనే చేసుకోవాల్సింది, కానీ నా లక్కీ ఛాన్స్ని వైష్ణవి తన్నుకుపోయింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న కృష్ణ అయితే వెన్నెలను చూస్తూ, వెన్నెల నేను నిన్ను వదులుకోను వెన్నెల, నువ్వు నాకు అబద్ధం చెప్పినా నా దగ్గర నిజం దాచినా నేను నిన్ను వదులుకోనని చెప్పి అనుకుంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.